ఏమైంది నాన్న సలా ఉన్నావు? అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస. మీకు ఒకటి చెప్పాలి, మా నాన్న సమ్మలో ఎందుకు దండుకుంది అనుకుంటున్నారా? ఇది వస్తుంది కదా, ఏంటిది? వర్షం. దానివల్ల తీసి పెట్టాలందువల్ల పుట్టేస్తున్నాయి. అందుకే నేను తీరేను రాండి. అవునా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. పొద్దున మేము బట్టలన్నీ ఉతికేసి ఆరేసినాం. పంపు అయితే వచ్చిందన్న కదా, నేను పొద్దున చీకటితో వేసారు పంపు. అయితే మేము వెళ్ళి బట్టలు అయితే ఉతికేసుకొని మీరు ఆరేసినాం కూడా. పొద్దున ఆరేసిన కానీ ఫ్రెండ్స్ మొదలైంది చినుకులు పడడం, మబ్బు బాగా కమ్ముతుంది, చినుకులు పడుతున్నాయి. తీయటం, బకెట్లో పట్టడం, ఆరేయటం, తీయటం, మరి ఆరేయటం. ఈ లోపల ఇవి కూడా ఆరిపోయినాయి, బట్టలు కూడా ఎమ్మని ఆరేగా మళ్ళీ చినుకులు పడుతున్నాయి. ఇంకా నాకు ఓపిక లేక వీటిని ఇలాగే ఉంచేసాను ఫ్రెండ్స్. ఏం చేయాలి మరి? ఇవి మళ్ళీ ఆగిపోయినాయి చినుకులు. ఎమ్మంటే పడుతున్నాయి మళ్ళీ ఆగుతున్నాయి, ఎమ్మన్నా పడుతున్నాయి మళ్ళీ ఆగుతున్నాయి. వచ్చి కురిస్తే పెద్దగానే కురవాలి, లేదా మానేయాలి. చేపు నా చినుకులు పడుతుంది. ఒక్కసారి ఎలా అనిపిస్తుంది, భయం వేసి మా కురిసి పెద్ద వర్షం వచ్చేలాగా ఉంది అన్నట్టుగా కురుస్తుంది. నా చినుకు పెద్ద చినుకులు పడి అంటే 5 చినుకులు 5 పడినట్టు పడ్డాయి. ఇంకా లాభం లేదని ఇంకా ఇగో మడత పెట్టి మరీ ఆరేసినాయి చూడండి చక్కగా. ఇవి ఇలాగే ఆడతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మాత్రం మీరైతే చూడండి చివరి వరకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి, వీడియోని ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా మేము ఆట ఆడుకుంటాం. వాంట తగ్గిపోయింది కదా, చూపించాలి. కలర్ కలర్ గా ఉంది, రంగు వేసిందా? ఉతికి ఆరేసింది బట్ట మొత్తానికి. ఇలాగైతే దండు మీద అయితే ఆరేసాం అన్నమాట. రమ్ములో కూడా వాటర్ అయితే నింపేసాం అన్నమాట. ఈ రమ్ములో నీళ్ళు మాత్రానికి గిన్నెలు అయితే తోమింది, అందువల్ల దీనికి సగమే నీళ్ళు ఉన్నాయి. అలాగే ఆ వెళ్తేమో బరిగొడ్లు తాగేసాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గడ్డి మొత్తం పడింది. అవి నోట్లో ఉన్న గడ్డి అన్నమాట అది. ఇదిగోండి బకెట్, బింది, మళ్ళీ ఆ కింద బింది కూడా నిండుకు నీళ్ళు ఉన్నాయి. ఈరోజు పంపు వచ్చింది అన్నమాట హౌజ్లో, అందుకే నీళ్ళైతే జారపోసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ కనబడే దోసకాయ పాదికి అయితే కాయలు అయితే కోసేసాము, కానీ ఇంక 2 దోసకాయలు మాత్రమే ఉంటాయి అన్నమాట. అలాగే పిందులు కూడా పడ్డాయి. ఇదిగోండి కనబడుతుంది కదా దోసకాయ. అక్కడ ఇంకెక్కడుంది? అక్కడ ఉంది. అందులో దొండకాయలు కూడా వేసాము మేము, పండిపోయిన దొండకాయలు. అదిగోండి ఎర్రగా కనపడుతుంది కదా, కానీ పాది మాత్రం రావడం లేదు. అది ఎలా వేస్తారో ఏంటో. అది దుంప ఉంటుంది, దుంపతోటి వేస్తారంట ఫ్రెండ్స్. దుంప ఫ్రెండ్స్, ఇవి అయితే తిన్నకాయలు అయితే కావు, కానీ ఆడినకాయలు అయితే పచ్చిగా అయితే. అవేం కాయలమ్మా? ఈ ఎండు కాయలు చేదుకుంటే అమ్మ తినలేము. అవి పిచ్చి కాయలమ్మా, పడేసే నువ్వు. కాదు, రేపైతే ఆదివారం అన్నమాట. అంటే సంతలోకి తీసుకెళ్తామని చెప్పని బయట తీస్తే చూడండి మా కర్రలు తుప్పట్ని అన్నాం కదా, దాని పొట్టు అంతా పడిపోయింది. ఇదిగోండి ఇదంతా పొట్టు ఎంత మెత్తగా ఉందో, పిండిలాగా చూడడానికి శనగపిండి లాగే ఉంది ఇదంతా. ఇదంతా డస్ట్ పడింది మాట. ఇదంతా ఇప్పుడు తుడవాలి, శుభ్రం తుడుచుకొని ఇంకా మా అక్క రేపు బయలుదేరితే, మా నాగమనక్కతో పాటు మా పెద్ద అక్క కూడా బయలుదేరిద్దన్నమాట సరుకు తీసుకొని సంతకైతే. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అక్క అయితే ఇంకా సంచి ముడి అయితే ఉప్పుతుంది అన్నమాట. అన్ని దులపాలన్నమాట. శుభ్రంగా దులుపుకొని నీట్గా చేసుకొని ఇంకా రేపైతే తీసుకుని వెళ్తుంది. మా చింత అయితే డ్యాన్స్ చేస్తుంది. వెనకాల చూసి ఎవరున్నారో మా బైరో గాడు మాట. చూడండి ఎంత వస్తుందో పొట్టు. శుభ్రంగా దులుపుకొని తీసుకుని వెళ్ళాలి. వర్షానికి అయితే ఏం మాత్రం తడవలేదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా పెట్టామన్నమాట వర్షం తడవకోకుండా. అలాగైతే శుభ్రంగా దులుపుకోవాలన్నమాట. గుడిసెలో ఉండి కర్ర తుప్పట్టిపోయింది, పొడి మొత్తం పడిపోయింది. ఇలాగా మొత్తం అన్నీ దులుపుకుంటుంది. అదేమో ఎలుకల బోను, మీకు తెలిసిందే. మొత్తం బయటపెట్టక చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా మొత్తం డస్ట్ పడిపోయింది. ఏంటి అక్క అవి? పైకి లేపు చూపి.
కత్తులా? సాకులు. అదే చాకులు ఫ్రెండ్స్. అవి వచ్చి ఆటల కర్రలు అన్నమాట. కోల కోల ఈ భలే నున్నగా ఉన్నది తెలుసా. వాడు చూడండి ఆపే తల్లే. బైరోగాడు డిస్టర్బెంట్గా ఉందంట ఆగే సౌండ్ ఫ్రెండ్స్. మా బైరోగాడు కూడా డిస్టర్బెన్స్గా ఉందంట సౌండ్. మళ్ళీ తీస్తుందిరా. అయ్యో 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 నువ్వంటే ఆపుతా ఆపొచ్చింది తల్లి. వాటికి భయం వేసిద్ది, చప్పుడు వింటే వాటికి భయం వేసిద్ది. అద్దండి అయ్యేంటి కత్తి పెట్టలక్క. కద్దేయి పెనం అట్లా పెద్దదా? పెద్ద పెనం ఫ్రెండ్స్ అదైతే. అట్ల పెనం కట్లెట్ చేసుకోవచ్చు అనుకుంటా. అందులో చేసుకోవచ్చు అంటే ఇంట్లో కుకింగ్ చేసుకుంటారు కదా, వాడతారు అనుకుంటా ఆ పెనం. జొన్న రొట్టెకి వేరే. మరి కట్లెట్కా? ఇది కట్లెట్. ఇక జొన్న రొట్టె ఉంది. ఇది జొన్న రొట్టె, ఇది కట్లెట్. అంటే అది కొంచెం ఉంది, కొంచెం నోతుంది. ఇది బొలువు కూడా ఫ్రెండ్స్. మా బేరాలు అయితే ఇలా ఉన్నాయి. రేపు అయితే దొరి బేరం అయితే అవ్వాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తం కదా సరికంతా దులిపేసిన శుభ్రంగానే సామాన్ మొత్తం చూడండి. ఇవన్నీ శుభ్రంగా దులిపేస్తాక ఇక అంత నీట్గా వచ్చినాయో. అందులో అయితే చాకులు అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ కవర్లలో అయితే. అవి అయితే అట్టపీటలు అంటే పీటలు, అవి రొట్టె కర్రలు, మళ్ళీ పెనం కింద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రొట్టె పీటలు అయితే. ఇవైతే మా అక్క రేపు తీసుకెళ్తుంది. ప్లేస్ అయితే దొరికిద్దేమో అనుకుంటుంది మా అక్క, అందుకని ఇక సంచి కూడా శుభ్రం దులిపేసింది. ఇంక దులిపేసాక మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ అట్లయితే చదివేస్తుంది మా అక్క. ఇప్పుడు ఇలా అయితే చదివేసుకుంటుంది అన్నమాట మా అక్క అయితే మంచిగా. అయిపోయిందాక సర్దేయటం మొత్తం. మొత్తం కదా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్దేయటం అయితే ఈ పట్ట మళ్ళీ కింద పరిచి పెట్టడం కదా. అవి ఒక వర్షం వచ్చిన కప్పం కప్పడం కూడా అదే పట్ట ఫ్రెండ్స్. సరికంతా మళ్ళీ సంచులు పెట్టి మళ్ళీ పట్టా కప్పేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా అక్క అయితే నాకైతే కూర్చుందన్నమాట పొయ్యి కాడ. ముందే ఉల్లిపాయ పచ్చడిగా తరిగేసి వేసింది గిన్నెలో. తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకుంది. ఇప్పుడైతే వంకాయలు నీటిలో కోసేసాక ఇప్పుడు మళ్ళీ గిన్నెలో అయితే వేసుకుంటుంది, అంటే డేచాలో. మాకైతే ఫేవరెట్ కర్రీ అంటే వంకాయ కర్రీ ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం వంకాయ కర్రీ అంటే, చాలా చాలా ఇష్టం. ఇక మా అక్క అయితే మగ్గించుకుంది. తర్వాత ప్లేట్ అయితే పెట్టేసి మా అక్క అయితే టమాటాలు కోస్తుంది ఫ్రెండ్స్ వంకాయ కూరలోకి మాట. అంటే ముందే కోసుకొని పెట్టుకోలేదు, ఒక దాని తర్వాత ఒకటి కోసుకుంటుంది అన్నమాట. ఇటు వంట వండుతుంది, ఇలా కోసుకుంటుంది. ఇక్కడే మా పెద్ద అక్కేమో ఇక వర్షాకాలంలో కూడా చలి పుట్టింది కదా. చలికాలం ఎంత చలి పుట్టిద్దో వర్షాకాలం కూడా అంతే చలి పుట్టిద్ది ఫ్రెండ్స్. అందుకని కుట్లు ఉన్న చలికొట్టు అన్నిటికీ అయితే కుట్లు అయితే వేసేస్తుంది అన్నమాట మా అక్క. ఆల్రెడీ మా అక్క చలి పుడుతుంది, చలికొట్టు కూడా వేసుకుంది. చల్లటి గాలి వేస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక టమాటాలు కోసుకున్నాక ఇంకా వంకలు దాంట్లో వేసేసింది. వేసాక ఇలా అయితే తిప్పుతుంది. ఇక చూడండి గిన్నె జస్ట్ మిస్ ఫ్రెండ్స్, మొత్తం కింద పడిపోయేది కూర అంతా. ఇక మూతతే పెట్టేసింది. మళ్ళీ మా అక్క దగ్గరికి వచ్చేసరికి ఇక మా అక్క అయితే చలికాలం కోసం వర్షాకాలం కోసం కుట్టేస్తున్నాం అక్క అంటే, అవును బుజ్జే కొంచెం చిన్నగున్నాయి కదా, ముందుగానే కుట్టు పెట్టుకుంటూ బాగుంటుంది. మొన్న కుడదాం అనుకున్నా ఆగిపోయానని చెప్పని మా అక్క అయితే అంటుంది అన్నమాట. మబ్బు బాగా వేస్తుంది ఫ్రెండ్స్, కానీ వర్షం అయితే పడట్లేదు. వర్షం పడితే బాగుండు, కొంచెం పళ్ళు కూడా దొరుకుతాయి అని చెప్పని మా అక్కలు అయితే అనుకుంటున్నారు. ఏం లాభం, కానీ వర్షం చినుకులు పడి ఆగిపోతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క అయితే ఇంకా కూరలు అయితే కారం వేస్తుంది, ప్యాకెట్తో కారం అన్నమాట.
ఇగోండి ఇలాగే కొన్నిసార్లు నూరుకుని వేస్తాం, కొన్నిసార్లు అయితే ప్యాకెట్లు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. కారం వేసాక ఇంకా తిప్పేసి చక్కగా మగ్గిచ్చేస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంది. నేనైతే ఇంకా ఇప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే, అందుకని నేనైతే అన్నం వేసుకొచ్చుకున్నా. కొంచెం మా అక్కనైతే కూర వేయమంటే ఇక మా అక్క అయితే కూర వేసింది అనమాట. ఇలాగైతే నేను తింటా ఫ్రెండ్స్. ఏదైనా నాకు నచ్చిన కర్రీ ఇంకేమన్నా చేస్తే ఇలా గిన్నె తెచ్చేసుకుని అన్నం వేసుకొచ్చుకొని ఇక తినేస్తూ ఉంటాను అన్నమాట నేను. చాలా బాగుంది. ఇంకా మా పాప కూడా వచ్చేస్తుంది, నేను తినేస్తున్నానని వంకాయ కూరతో. మా పాపకు చాలా ఇష్టం. మా అమ్మ అందరి చేతులు కడుకొచ్చుకోపో, అలాగే చెప్పు ఇడుచుకుంటాపు అంటే ఇంకా సరే అని చెప్పని మా పాప వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా నేనైతే తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా పాప అయితే వచ్చేసింది. ఇక నేనైతే అన్నం తినిపించేస్తున్నాను. మా పాపకి మాత్రం కూర కాలుతుంది ఫ్రెండ్స్. అందుకనే నాకు చాలా ఇష్టం వంకాయ కూర, అలాగే ఆలుగడ్డ కూడా చాలా ఇష్టం. కానీ కొంచెం ఉప్పు తగ్గింది ఫ్రెండ్స్, కూరలో కొద్దిగా ఉప్పు తక్కువైంది అన్నమాట. అందుకని ఉప్పు తక్కువైందాక కొంచెం ఉప్పు వేయని చెప్పి అంటున్నాను. అలాగే కారం కూడా కొంచెం తక్కువ వేసింది, కానీ మా పాప తినకూడదు కాబట్టి కారం. మా పాప మంట అంటది, అసలు తినకూడదంటే మా పాప తినదు. అందుకని ఇంకా మా అక్క అయితే చింతపండు అయితే పిసికేసి కూరలో అయితే పోసేస్తుందన్నమాట. నేను చెప్పాకైతే ఉప్పు వేసేసింది. ఇక ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని అయితే ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా అయితే వంకాయ కూర అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక్కడికి వచ్చేసి మంచినీళ్ళు తాగుతున్నాను అన్నం తినేసాక. ఇక మా బైరోగడైతే వచ్చేసి నేను ఏదో ఛాయ్ తాగుతున్నాను అని అనుకొని నాకు పోయి సరే రారా పోతా చెప్పండి 6 గ్లాసుల మంచినీళ్ళు పోసాను వాడు ఎదురుగానే. అయినా సరే ఇంకా కావాలని చెప్పి అంటుంటే ఇక మళ్ళీ ఒకసారి పోసి చూపించాను. అయినా సరే వాడు ఒప్పుకుంటే నేను తాగేది ఛాయ్ అని చెప్పి అంటున్నాడు. మా చింతలు అయితే యాపిల్ తింటుందంటే చూపిస్తుంది ఫ్రెండ్స్, మీకైతే చూడండి. ఇంకా మా అక్క ఏమో కూర అయితే వండటం అయిపోయింది, వంకాయ కూర. దాన్ని తీసి ఇక్కడ పక్కకైతే పెట్టేసింది అన్నమాట గిన్నెలో ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇప్పుడు పొయ్యి మండుతుంది దగ్గర, ఇంకా పొయ్యి మీద అయితే అన్నం పెట్టాలి. ఇంకా సరే అన్నం పెట్టేసి అక్క అన్నాను. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం పెట్టేసాక ఏం జరిగిందంటే అన్నం ఉడికింది, అది వీడియో మొత్తం చూపిద్దాం తినేది చేసి అంత అనుకుంటే వీడియో మిస్ అయిపోయింది. ప్లీజ్ ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.